మన కథల సమయంకి స్వాగతం. అపార్థం. రచన వాడపల్లి రాధికాదేవి గారు. ఇక కథలోకి వెళ్దామా? శశాంక్కి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు. జ్వరం పెరుగుతున్నదే కానీ తగ్గుముఖం పట్టడం లేదు. ముందు రోజు రాత్రి ఇంట్లో పనిచేసే శివయ్యతో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వైరల్ జ్వరమే, 2-3 రోజుల్లో తగ్గిపోతుంది, కంగారేమీ లేదని డాక్టర్ చెప్పాడు. తన భార్య సునంద కజిన్ పెళ్లి షాపింగ్లో చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం తను శివయ్య మీదే ఆధారపడి ఉన్నాడు. శివయ్య అన్న కేకకు మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు. వస్తున్నా అమ్మగారు అంటూ హాల్లోకి పరిగెత్తాడు శివయ్య. అయ్యగారికి టిఫిన్ పెట్టి మందులు ఇచ్చావా అని ప్రశ్నించింది సునంద. ఇచ్చాను అమ్మగారు, ఇప్పుడే టిఫిన్ తిని మందులు వేసుకుని పడుకున్నారు. కునుకు పట్టినట్లుంది అయ్యగారికి అన్నాడు శివయ్య. సరేలే, అయ్యగారిని కాస్త కనిపెట్టి ఉండు, బజార్లో కాస్త పని ఉంది, చూసుకుని వస్తాము అని సునంద తన తల్లి సరోజతో కలిసి కారులో వెళ్ళింది. శివయ్య అలాగేనమ్మా అని తలుపు గేటు వేసి లోపలికి వచ్చాడు. శశాంక్ కళ్ళు మూసుకుని నిద్రపోవాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ నిద్ర పట్టడం లేదు. ఒకవైపు జ్వరం తీవ్రత, మరోవైపు గతం గురించిన ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. శశాంక్కి తన బాల్యం కళ్ళ ముందు మెదిలింది. గతం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అమ్మే. నిజంగా అమ్మకి తనంటే ఎంత ప్రేమ, ఎంత నమ్మకం. నాన్నగారిని ఒక్క మాట అననిచ్చేది కాదు. చిన్న పిల్లాడే కదా, తెలుసుకుంటాడు లేండి. చిన్న మందలింపు మాట కూడా అననివ్వకుండా అన్ని విషయాలలో వెనకేసుకొచ్చేది. తన చిన్న చిన్న కోరికలు తీర్చడంలో కూడా అమ్మ ప్రత్యేక శ్రద్ధ వహించేది. తన ఒక్కడే కొడుకు కావడంతో కంటికి పాపలా, ఇంటికి వెలుగులా చూసుకునేది. అమ్మా అని చిన్న కేక వేస్తే చాలు, ఎక్కడ పనులు అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చేది. కాస్త జ్వరం వస్తే చాలు, నా బంగారు తండ్రికి ఎంత కష్టం వచ్చిందో అని కాసేపు తల పట్టేది, కాళ్ళు పట్టేది. త్వరగా జ్వరం తగ్గాలని దేవుళ్ళందరికీ దండాలు పెట్టుకునేది. తండ్రి కేశవరావు, సావిత్రి జ్వరం రావడం సామాన్యమైన విషయం, అంత మాత్రానికే నువ్వు హైరాణ పడిపోయి నన్ను కంగారు పెట్టేస్తున్నావు అనేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ ప్రపంచం ఎప్పుడూ నా చుట్టూ తిరుగుతూ ఉండేది. 10వ తరగతి పరీక్షలు వచ్చాయి. పరీక్షలు నాకా అమ్మకా అన్నట్లు అంత శ్రద్ధగా తీసుకునేది. రాత్రిళ్ళు చదువుకుంటుంటే టీ కలిపి ఇవ్వడం, భోజనం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం, ఎప్పటికప్పుడు ట్యూషన్ టీచర్లను వాకబు చేసి నా ప్రోగ్రెస్ గురించి తెలుసుకుంటుండేది. రిజల్ట్స్ వచ్చాక నేను స్టేట్ ర్యాంక్ సాధించాను అని తెలిసింది. అమ్మ కళ్ళు ఆనందంతో గర్వంతో మెరవడం ఇప్పటికీ నేను మర్చిపోలేను. అమ్మ సంతోషంతో ఊరువాడ స్వీట్లు పంచిపెట్టింది. ఇంటర్ జాయిన్ అయిన నెల రోజులకి పిడుగులాంటి వార్త తెలిసింది. అమ్మకి లివర్ క్యాన్సర్ చివరి దశలో ఉంది. నెల రోజుల కన్నా సమయం లేదని తెలిసింది. ఆ విషయం నాకు తెలియకుండా అమ్మా నాన్న ఇద్దరూ చాలా జాగ్రత్త పడ్డారు. సావిత్రికి తను చనిపోతానని అన్న బాధ కన్నా కొడుకు బాగోగులు చూసేది ఎవరనే బెంగ పట్టుకుంది. రాత్రింబగళ్ళు ఆలోచించింది. అన్ని విధాలుగా తన చెల్లెలు సుమిత్రే సరైనది అనిపించింది. వెంటనే చెల్లెల్ని రమ్మని ఉత్తరం రాసింది. సుమిత్రకు ఒక్కతే కూతురు, భర్త లేడు. స్కూల్ టీచర్ ఉద్యోగం చేసుకుంటూ పిల్ల ఆలనా పాలనా చూసుకుంటుంది. అక్క సావిత్రితో తనకి చాలా ఆత్మీయమైన బంధమే ఉంది. అక్క చెల్లెల బంధం కన్నా వారిద్దరి మధ్య స్నేహబంధం చాలా బలంగా ఉండేది. అక్క సావిత్రి ఉత్తరం చూసి వెంటనే బయలుదేరింది. తన 8 ఏళ్ల పిల్ల సుధను తీసుకుని వచ్చింది. అక్కను చూసి విషయం తెలుసుకుని విలవిల్లాడిపోయింది. సుమిత్ర, నువ్వు నా కొడుకుని ప్రయోజకుడిని చేసి వాడికి పెళ్లి చేసే బాధ్యత తీసుకుంటానని మాట ఇవ్వు అంది సావిత్రి. అది కాదక్క అని సుమిత్ర ఏదో చెప్పబోతుంటే, ఇంకేం మాట్లాడకు, నా మీద ఒట్టే అని సుమిత్ర నోరు మూయించింది సావిత్రి. 4 ఇళ్ల అవతల అద్దెకి ఒక భాగం తీసుకుని అందులో సుమిత్రకు ఆమె కూతురికి ఆశ్రయం కల్పించింది సావిత్రి. రోజు ఉదయం నుండి రాత్రి దాకా సుమిత్ర అక్క సావిత్రి దగ్గరే ఉండేది. శశాంక్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఇంటి పనులు చక్కబెట్టుకొని అక్క సావిత్రి ఇంట్లోనే కూతురు తను కూడా భోంచేసి రాత్రికి ఒకేసారి తన కూతుర్ని వెంటబెట్టుకుని తన అద్దె ఇంటికి వెళ్ళిపోయేది. ఇలా రోజులు గడుస్తున్నాయి. సావిత్రి ఆరోగ్యం పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తుంది. ఒకరోజు నా కొడుకే నా ప్రాణం, వాణ్ణి జాగ్రత్తగా చూసుకో సుమిత్ర అంటూ ప్రాణాలు వదిలింది సావిత్రి. శశాంక్ అమ్మ ఇక లేదన్న విషయం జీర్ణం కావడానికి చాలా సమయం పట్టింది. సుమిత్ర శశాంక్ మానసికంగా కుంగిపోకుండా
అక్కకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నించి వాడికి అండగా నిలిచింది. ఫలితంగా ఇంటర్ చివరి సంవత్సరంలో కూడా మంచి మార్కులు సాధించి ఖరగ్పూర్ ఐఐటిలో సీట్ సంపాదించాడు శశాంక్. తండ్రి కేశవరావు భార్య లేని బాధను దిగమింగి తగిన ఏర్పాట్లు చేసి కొడుకును హాస్టల్కి పంపించాడు. ఆ సమయంలోనే శశాంక్ నాయనమ్మకు ఆరోగ్యం క్షీణించడంతో కొడుకు కేశవరావు పంచన చేరింది. రోజులు గడుస్తున్నాయి. శశాంక్ చదువులో మునిగి తేలుతున్నాడు. కేశవరావు కృతజ్ఞతాపూర్వకంగా మరదలు సుమిత్ర కూతురు సుధని కూడా మంచి స్కూల్లో చేర్పించి చదివిస్తున్నాడు. శశాంక్ ఇంటికి రావడం తగ్గించాడు. ఇంటికి వస్తే తల్లితో గడిపిన మధుర క్షణాలు, తల్లి ప్రేమానురాగాలు గుర్తుకు వచ్చి మనసంతా భారంగా తట్టుకోలేని బాధతో మనసు వికలమైపోతుంది. సుమిత్ర పిన్ని ఎంత బాగా చూసినా కన్నతల్లిని మర్చిపోలేకపోతున్నాడు. కన్నతల్లి జ్ఞాపకాలను మర్చిపోవడానికి చదువుల తల్లినే సరస్వతీదేవిని ఆశ్రయించాడు. సావిత్రి మరణం కేశవరావును కూడా తీరని దుఃఖంలో ముంచింది. అయినా కొడుకు పట్ల తన బాధ్యతను ఏనాడూ విస్మరించలేదు. కొడుకు శశాంక్ అవసరాలను గమనించి పూర్తి చేయడంలో ఎప్పుడూ ఒక మెట్టు ముందే ఉండేవాడు కేశవరావు. శశాంక్ ఫైనల్ ఇయర్కి వచ్చాడు. ఒకరోజు తన తోరపు బంధువు ద్వారా శశాంక్కి తెలిసిన విషయం ఏమిటంటే తండ్రి పిన్ని సుమిత్రను వివాహం చేసుకున్నాడని. శశాంక్ ఆ విషయం జీర్ణించుకోలేకపోతున్నాడు. తండ్రి మీద కోపం, అసహ్యం, ద్వేషం ఒక్కసారిగా పెళ్ళుబుకింది. తండ్రిని పిన్నిని తలుచుకుంటేనే ఒళ్ళు మనసు మండిపోతుంది శశాంక్కి. వారం రోజుల తరువాత తండ్రి కేశవరావు దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఉత్తరం చదవకుండానే చించి పోగులు పెట్టి చెత్తకుండీలో విసిరేశాడు శశాంక్. ఇక తనకు ఆ ఇంట్లో వాళ్లతో రుణం తీరిపోయిందని వెళ్ళడం కూడా మానేశాడు. శశాంక్ స్వతహాగా మంచి తెలివితేటలు కలవాడు కావడం వలన, చదువులో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండడం వలన చదువు పూర్తి కాగానే శశాంక్కి మంచి ఉద్యోగం వెంటనే వచ్చింది. శశాంక్ స్నేహితుడు సునీల్ ఎలాగైనా వీడిని బుట్టలో పడేసి తన చెల్లెలు సునందకిచ్చి పెళ్లి చేస్తే ఇల్లరికం ఉంటాడు, బంగారు బాతుగుడ్డులా, డబ్బే డబ్బు అని ఆలోచించి శశాంక్కి దగ్గరగా మంచిగా మసులుకోసాగాడు. ఒకరోజు ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ అమ్మను సునందను పరిచయం చేశాడు. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అన్నట్టు శశాంక్కి వాళ్లే తన ఆప్తులుగా ఆత్మీయులుగా కనిపించసాగారు. సునంద తల్లి సరోజ ఎక్కడలేని ప్రేమాభిమానాలు కురిపిస్తూ శశాంక్తో ఎంతో ఆప్యాయంగా ఆత్మీయంగా మాట్లాడి శశాంక్ మాటిమాటికి ఇంటికి వచ్చేలా చేసేది. సరోజ కూతురు సునందకి కూడా శశాంక్ తెగ నచ్చేశాడు. బాగా చదువుకున్నాడు, బోలెడంత సంపాదిస్తున్నాడు. నా అనేవాళ్ళు ఎవరూ లేని ఒంటరివాడు, ఏ దురలవాట్లు లేనివాడు. ఇంతకన్నా గొప్ప క్వాలిఫికేషన్ ఇంకేం కావాలి? సునంద డిగ్రీ చదివి పూర్తి చేసింది. గొప్ప అందగత్తె కాకపోయినా కనుముక్కు తీరు చక్కగా ఉండి సన్నగా నాజుగ్గా చలాకీగా ఉండేది. సునీల్ మధ్యవర్తిగా నిలబడి శశాంక్కి సునందకి పెద్దగా ఆర్భాటం లేకుండా పెళ్లి చేశాడు. తన వాళ్ళెవరినీ పిలవకుండానే పెళ్లి చేసుకున్నాడు శశాంక్. మొదట్లో ఇల్లరికం బాగానే అనిపించినా పోను పోను అత్తగారి సూటిపోటి మాటలతో శశాంక్కి జీవితం దుర్భరంగా అనిపించసాగింది. దానికి తోడు సునంద కూడా తన స్నేహితురాలతో కలిసి క్లబ్బులని, పబ్బులని, పార్టీలని, షాపింగులని తన సంపాదన దుబారా చేయడం మొదలుపెట్టింది. 4 రోజులు బట్టి జ్వరం. ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంటి పట్టునే ఉన్నాడు. అత్తగారికి భార్యకి ఇద్దరికీ తన సంపాదన మీద ఉన్న ప్రేమ తన మీద లేదు. తన బాధ్యత పనివాడికి అప్పగించి ఏమీ పెట్టనట్టు తిరుగుతున్నారు తల్లి కూతుళ్ళిద్దరూ. తన ఇంట్లో కొడుకుగా తనకున్న విలువ, గౌరవం ఇల్లరికంలో ఎంత వెతికినా కనిపించలేదు. తల్లి కూతుళ్ళిద్దరూ తనని ఏటీఎం కార్డులాగా వాడుకుంటున్నారు అనిపించింది శశాంక్కి. తన తల్లి, తండ్రి, పిన్ని చూపించిన ప్రేమ గుర్తుకు వచ్చింది. చాలా పెద్ద తప్పు చేశాను. గొడ్డలితో తన కాలిని తనే నరుక్కున్నట్లు ఆవేశానికి పోయి తన ఆత్మీయులను తనే దూరం చేసుకున్నానని అపరాధ భావనతో కుమిలిపోయాడు శశాంక్. ఆనాడు తండ్రి కేశవరావు పిన్నిని పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం తెలిసి తండ్రి ఏం చెప్పాలనుకున్నాడో కూడా తెలుసుకోకుండా ఉత్తరం చించి పోగులు పెట్టాడు. తను ఎంత తెలివి తక్కువ పని చేశాడు. పోనీ అంతటితో ఆగానా అంటే అదీ లేదు. తనను చూడడానికి వచ్చి జరిగిందేమిటో చెప్పాలని ప్రయత్నించిన తండ్రి మాట ఒక్కటన్నా విన్నాడా? లేదు. ఆ పెద్దాయనను నానా మాటలతో కించపరిచి మనసు గాయపెట్టాడు. తండ్రి చేసిన పని తనకు ఎంత అవమానంగా తోచిందో అంతే హీనంగా మాట్లాడి ఆయన్ని బదులుగా అవమానించాడు. తను ఎంత నీచంగా ప్రవర్తించాడో, చిచి
తలుచుకుంటేనే సిగ్గేస్తుంది. తన చదువు, సంస్కారం మంటగలిపినందుకు తన మీద తనకే అసహ్యం వేసింది. ఈరోజు నేను అనుభవిస్తున్నదంతా వాళ్ళని బాధపెట్టిన దానికి ఫలితమే అని కుమిలిపోయాడు శశాంక్. తండ్రి తనను ఎంతగానో బతిమలాడాడు. నువ్వు అనుకున్నట్టు కాదురా, ఈ పెళ్లి వలన నాకు మీ పిన్నికి నీ పట్ల ఉన్న ప్రేమలో ఎటువంటి మార్పు లేదు, రాదు అని మొత్తుకున్న పెడచెవిన పెట్టాడు. తన వాళ్ళందరూ పరాయి వాళ్లుగా కనిపించారు. జ్వరం వల్ల గొంతు తడారిపోతుంది. మంచినీళ్లు కూడా ఇచ్చే నాదుడు కూడా లేడు ఇక్కడ. శివయ్యను కేకేసి ఓపిక కూడా లేదు. ఈరోజు తన పరిస్థితికి తనే కారణం. ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు ఈ గతి పడుతుంది అని. ఇల్లరికం రావాలన్నది కూడా తను స్వయంగా అనుకున్న నిర్ణయం. ఈరోజు అత్తను, భార్యను దానికి బాధ్యులుగా ఎలా చెప్పగలడు? తన వ్యక్తిత్వమే ఇంత హీనంగా ఉంటే ఎవరు మాత్రం చేయగలిగింది ఏముంది అని పరితపించాడు. తను వేసిన ఒక చిన్న తప్పటడుగు జీవితమే తలకిందులైంది. తన తండ్రి తనను ఎంత ప్రేమగానో చూసుకున్నాడు. తనకు స్నేహితుడిగా, మార్గదర్శక గురువుగా, తల్లిగా కొండంత అండగా నిలబడ్డాడు. అటువంటి తండ్రిని సందేహించి అవమానించినందుకు తనకు తగిన శాస్తి జరిగింది. తన వాళ్లను పరాయి వాళ్లగా భావించి దూరం చేసుకున్నాడు. తండ్రి, పిన్ని తన పట్ల చూపించిన ప్రేమాభిమానాలు గుర్తుకొచ్చాయి. మెల్లగా లేచి కూజాలో నీళ్లు గ్లాసులో వంపుకుని కాస్త చప్పరించాడు శశాంక్. ఉన్నట్టుండి మెరుపులాంటి ఆలోచన తట్టింది. ఇంట్లో పనివాడు తను తప్ప ఎవరూ లేరు. లేని ఓపిక తెచ్చుకుని బట్టలు మార్చుకుని అలమార నుండి ఒక 4 జతలు బట్టలు తీసి బ్యాగ్లో తొక్కుకుని డ్రైవర్ను కారు తీయమని చెప్పాడు. ఆఫీసుకి 1 రోజులు సెలవు పెట్టేశాడు. తండ్రిని, పిన్నిని చూడాలని సొంత ఊరు బయలుదేరాడు. కారు ఊరి పొలిమేరలోకి వచ్చేసరికి శశాంక్ జ్వరం దిగిపోయి కొత్త ఉత్సాహం వచ్చింది. అక్కడి గాలి, మట్టి, చెట్లు, ఆకాశం తనకి స్వాగతం చెబుతున్న భావన కలిగి ఒళ్ళు పులకరించింది శశాంక్కి. కారు ఒక్క ఉదుటన ఇంటి ముందు ఆగింది. ఆ ఇల్లు ఎందుకో తన తల్లిని చూసినంత ఆత్మీయంగా అనిపించి శశాంక్ కళ్ళు చెమర్చాయి. గేటు తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. సుమిత్ర పిన్ని బయట ఉన్న అరుగు మీద కూర్చుని బియ్యంలో రాళ్లేరుతున్నది. శశాంక్ని గమనించనే లేదు. శశాంక్ చప్పున వంగి పిన్ని పాదాలను స్పృశించాడు. ఒక క్షణం సుమిత్ర నిర్ఘాంతపోయింది. లేవదీసి గట్టిగా హత్తుకుని కట్టెలు తెంచుకున్న వస్తున్న దుఃఖాన్ని ఆపే శక్తి లేక బోరుమని ఏడ్చింది. అది విని కేశవరావు ఏమైందోనని ఆదుర్దాగా బయటికి వచ్చాడు. కొడుకును చూసిన ఆనందంతో కేశవరావు కళ్ళు కూడా చెమర్చగిల్లాయి. లోపలికి రా నాన్న అని కొడుకు భుజం మీద ఆప్యాయంగా తట్టి లోపలికి తీసుకువెళ్ళాడు. కొడుకు దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు తండ్రి. సుమిత్ర, శశాంక్కి కాస్త మంచినీళ్లు పట్టుకురా, ఆ చేత్తోటే కాస్త వేడిగా కాఫీ కూడా తీసుకురా, ఎప్పుడు బయలుదేరాడో ఏమో అన్నాడు. అలాగేనండి అని సుమిత్ర చేరుకుంగుతో కళ్ళు తుడుచుకుని వంటింట్లోకి వెళ్ళింది. తన వాళ్ళు అంటే ఇలా ఉంటారు అనిపించింది శశాంక్కి. మానవమానాల కన్నా మనమంటే ప్రాణం ఇస్తారు. బంధాలను తెంచుకోవడం కన్నా తగ్గి ఉండి బంధాన్ని బలపరుచుకుంటారు అనిపించింది. ఇటువంటి ప్రేమకు, ఆప్యాయతకు నోచుకోకుండా సంవత్సరాలు గడిపినందుకు శశాంక్ కూడా బోరుమని ఏడ్చాడు. గుండెల మీద పెద్ద భారం దిగినట్లు అనిపించింది. ఎన్నో ఏళ్ల నుండి పోగొట్టుకున్న ప్రశాంతత మళ్ళీ పొందినట్లుగా అనిపించింది. ఇది జీవితం తనకు నేర్పిన విలువైన పాఠంగా భావించాడు. ఆ రోజు రాత్రి భోజనాలైన తర్వాత పిన్ని శశాంక్కి తను అమ్మ చిన్నప్పుడు అమ్మ ఒడిలో, అమ్మ గదిలో పడుకున్న చోటే పక్క ఏర్పాటు చేసింది. పిన్ని ఇంట్లో పనులన్నీ ముగించుకొని శశాంక్ తల దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చొని తలనిమిరింది. శశాంక్, నీ ఈ పరిస్థితికి నేనే కారకురాలిని. అక్క పోయిన తర్వాత మీ నాయనమ్మ కూడా ఆరోగ్యం క్షీణించి మంచం పట్టింది. ఆమెను అలా చూస్తూ వదిలేయలేక నాకు చేతనైనంత సేవ చేశాను. ఇరుగు పొరుగు వారు నన్ను, మీ నాన్నను నానా మాటలు అనడం, చెవులు కొరుక్కోవడం చేశారు. మీ అమ్మ మీద ఒట్టురా. మా ఇద్దరి మధ్య అటువంటి సంబంధం ఏమీ లేదు. లోకులు కాకుల్లా పొడుస్తుంటే మీ నాయనమ్మ మమ్మల్ని ఇద్దరినీ ఈ పెళ్లికి బలవంతంగా ఒప్పించింది. మీ నాన్నకు మీ అమ్మంటే ఎంత ప్రేమో నీకు తెలియదారా? మీ నాన్న ఈ పెళ్లికి ససేమిరా ఒప్పుకోలేదు. మీ నాయనమ్మ మనకి సాయం చేసిన ఆడపిల్ల జీవితం మన వల్ల దెబ్బతినడం ధర్మం కాదని నాయన భయాన ఒప్పించి ఈ పెళ్లి చేసింది. మా ఇద్దరి మధ్య నువ్వు ఊహించినట్టు ఏమీ లేదు. నన్ను నమ్ము. నీ దుఃఖానికి నేనే కారణం. ఈ క్షణమే నీ సంతోషం కోసం నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు మాత్రం ఇక ఈ ఇల్లు వదిలి వెళ్ళడానికి వీల్లేదు. అంతే. నేను మీ అమ్మకు మాటిచ్చాను.
నిన్ను సంతోషంగా చూసుకుంటానని నా మాట నిలబెట్టుకునే అవకాశం నా నుండి దూరం చేయకు కన్నా. నీ సంతోషానికి నేను అడ్డుగా ఎలా ఉంటాననుకున్నావురా? రేపు పొద్దున్నే సుధని తీసుకుని మా ఊరికి వెళ్ళిపోతాను. ఇంతకాలం ఇంటికి రాకుండా చాలా పెద్ద శిక్ష వేశావురా నాకు అంటుండగానే సుమిత్ర కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి. కాసేపు మౌనంగా ఉన్నాడు శశాంక్. సుమిత్ర లేచి బయటికి వెళ్ళబోతుండగా శశాంక్ చొప్పున సుమిత్ర చేతిని లాగి, పిన్ని, ఈ పనికి మారిన కొడుకుని ఈ ఒక్కసారికి క్షమించవు అన్నాడు. ఇంకెప్పుడూ నా గురించి బాధపడే అవకాశం మీకు ఇవ్వను. నిజం, నీ మీద ఒట్టు అన్నాడు. చిన్నప్పటి శశాంక్ మెదిలాడు కళ్ళ ముందు. సుమిత్ర ఆశ్చర్యానికి ఆనందానికి అవధుల్లేవు. పిన్ని, నీకు నాన్నకు చెప్పకుండా నేను ఇంకో తప్పు కూడా చేశాను. మిమ్మల్ని పిలవకుండా పెళ్లి చేసుకున్నాను. మీరిద్దరూ పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను అన్నాడు. భలే వాడివే శశి, మా కోడలేది? ఎక్కడ వదిలేసి వచ్చావు? నీతో పాటు ఎందుకు తీసుకురాలేదు అని ప్రశ్నలు వర్షం కురిపిస్తూ లోపలికి వచ్చాడు తండ్రి కేశవరావు. ముందు నువ్వు ట్రాన్స్ఫర్కి పెట్టుకో, ఇక అందరం కలిసే ఉందాం అంటూ కోడలి ముచ్చట్లతో అందరూ చాలాసేపు గడిపారు. అందరూ పడుకోవడానికి వెళ్ళాక శశాంక్ సునందకు ఇలా మెసేజ్ పెట్టాడు. నేను మళ్ళీ మీ ఇంట్లో ఇల్లరికపు అల్లుడిగా ఉండడానికి ఇష్టపడడం లేదు. నువ్వు నాతో నా భార్యగా ఈ ఇంటి కోడలిగా ఉండాలనుకుంటే నీకు స్వాగతం. లేకపోతే నువ్వు చదువుకున్నదానివి, తెలివైన దానివి, నీకు ఇంతకన్నా విడమర్చి చెప్పనక్కర్లేదు అనుకుంటాను. నీకు ఓకే అయితే రేపొద్దున్నే కారు పంపిస్తాను. వెంటనే బయలుదేరి రా. నీ శశి. కథ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.